నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. కృష్ణకుమారి గారు, సాధారణంగా ఇండస్ట్రీలో మనం ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాం, ఉంది అనేది. అండ్ చాలా ఉద్యమాలు నడిచాయి. టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, మనం మలయాళ ఇండస్ట్రీలో చూసాం ఎంత పెద్ద దుమారం రేగిందో. అండ్ హాలీవుడ్లో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఉంది, మీ టూ అంటూ కూడా ఒక ఉద్యమాన్నే చేశారు. బట్ మన రేసుగుర్రం సినిమా చూసారు, అందులో విలన్ ఉంటారు రవి కిషన్ గారు. అండ్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా పార్టీలో ఉన్నారు. ఆయన కాస్టింగ్ కౌచ్ మీ టూ అనేది చాలా ఉద్యమాలు నడుస్తున్నాయి, మంచిదే, కరెక్టే. బట్ కాస్టింగ్ కౌచ్ అనేది ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే పరిమితం కాదు, అబ్బాయిలు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డాం. ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా తీశారు ఆయన. నైట్ టైంలో కాఫీకి రమ్మని పిలిచారు. బట్ అప్పుడు నాకు అర్థమైంది అది ఏదో ఇబ్బందికరమైన అని. తప్పించుకోవడానికి నేను చాలా ప్రయత్నించాల్సి వచ్చింది, చాలా ట్రై చేసి ఎలా తప్పించుకున్నాను అని అన్నారు. అంటే కాస్టింగ్ కౌచ్ ఓన్లీ అమ్మాయిలకే కాదా, అబ్బాయిలకి కూడా ఉందా? ఉండొచ్చు, ఎందుకు ఉండదు? ఇప్పుడు అసలు కాస్టింగ్ కౌచ్ ఎందుకు జరుగుతుంది? ఎవరి దగ్గర అయితే అధికారం ఉంటుందో, ఎవరైతే నిర్ణాయక శక్తిగా ఉంటారో, డెసిషన్ మేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండో వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించడం వే కదా కాస్టింగ్ కౌచ్ అంటే. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడు, ఓ ప్రొడ్యూసరు ఫలానా హీరోయిన్ని పెట్టండి అని అంటాడు. డైరెక్టర్ అంటాడు కాదండి, ఆ హీరోయిన్ని పెడితే నేను అనుకున్నట్లుగా లేదండి అన్నాడు అనుకోండి. అంటే నిన్నే తీసేస్తామనే పరిస్థితులు కూడా ఉంటాయి. కొంతమంది డైరెక్టర్లకు సినిమాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. రీజన్స్ అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంది అని అర్థం. ముఖ్యంగా ఇది ప్రొడ్యూసర్స్ ఇష్టం మీద వెళ్తారు కదా. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోలు కూడా. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికే పనికొస్తాను తప్పితే అసలు పూర్తిగా అందరు బ్యాక్ అండ్ స్టోరీస్ చెప్తారు. సరే నేనంటే బ్యాక్ అండ్ స్టోరీ చెప్పి నాకు ఎవరో చెప్పారని నేను చెప్పాను, బాగుంది. కానీ డైరెక్ట్గానే పోయినసారి 2017లో శ్రీరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్లో 14 గంటల లైవ్ నడిచింది. అవును. ఆ తర్వాత ఒక కమిటీ వేశారు తెలుగులో, అంటే అడిగితే వేశారు. ఆ కమిటీలో చెప్పారు, ఆ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇంతవరకు బయటికి రాలా, గొంతులు దించుకుంటున్నాం. అలాగే హేమ కమిటీ రిపోర్ట్ వచ్చింది కేరళలో, మలయాళీలో, అది వచ్చినప్పుడు కూడా అడిగాం. అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళాం, ఆ కమిటీ రిపోర్ట్ బయటికి తీయండి అని. ఎవరి పుణ్యమో తెలియదు కానీ, ఎవరిని కాపాడుకోవటానికో తెలియదు కానీ ఆ కమిటీ రిపోర్ట్ మట్టుకు బయటికి రావట్లా. అంటే కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పి మేమేదో పని లేక మాట్లాడుతున్నాము యాక్టివిస్టులు అని అన్నారు. సార్ చివరికి వాళ్ళందరూ వాళ్ళ బాధలన్నీ ఆన్ కెమెరా మొత్తం అందరూ ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు అంటే సూపర్ స్టార్డమ్ అనుభవించిన పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా మేము ఒకానొక టైంలో అనుభవించామని చెప్పారు. రాధిక చెప్పారు బయటకు వచ్చి, చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నారు, ఆవిడ నేను అంత పెద్ద హీరో కూతుర్ని నన్ను కూడా ఇచ్చేశారు, ఇబ్బంది పెట్టారు అని చెప్పారు. అలాగే మోహన్ బాబు కూతురు కూడా, ఆయన అసలు పెద్ద జగమెరిగిన రౌడీ, ఆయన కూతురు కూడా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లని వాళ్ళు అలాగే చూస్తారు. అమ్మాయి అంటే సెక్స్ ఆబ్జెక్ట్ కింద చూస్తారు. మేము నీకు ఇది చేస్తాము, నువ్వు దానికి మాకు ఫేవర్ చెయ్యాలి, పోనీ నీకు ఫేవర్ చేస్తాము, నువ్వు మాకు ఇది ఇవ్వాలి. ఇది ఆఫీసుల్లో జరుగుతుంది. అందుకే లైంగిక వేధింపుల నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013లో వచ్చింది. అందుకు సరే ఇప్పుడు ఇక్కడ ఏంటి, కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది అర్థమైంది, మీ టూ ఉద్యమం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది మగవాళ్ళు కూడా మాకు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. జరగవని ఎవరు చెప్తారు? అంటే సాధారణంగా అమ్మాయిల్ని కదా ఒక ఆట బొమ్మలాగో, ఒక విలాసవంతమైన వస్తువుగానో చూస్తారు. ఇక్కడ నేనేం చెప్తున్నాను, నిర్ణయం తీసుకునే శక్తి ఎవరికైతే ఉంటుందో, ఒకవేళ ఆ నిర్ణయం తీసుకునే శక్తి ఒక మహిళకు ఉందనుకుందాం, పురుషుడిని అడిగింది అనుకుందాం, ఇప్పుడు ఆయన చెప్పింది అదే కదా. అమ్మాయిలు అడుగుతారా? అడిగారే అనుకుందామండి. ఇప్పుడు మేము ఎట్లయితే గొంతులు చించుకుని బాధపడి కన్నీళ్లు గారుస్తున్నామో, మీరు కూడా కార్చండి కన్నీళ్లు. మీ కన్నీళ్లు రావా?
ఎందుకు అసలు మీరు ఇట్లా మగపిల్లలు ఎలా పెరుగుతున్నారు? కన్నీళ్లు కూడా తెచ్చుకోలేనంత, గుండెల్లో బాధను దాచుకుని గుండెపోట్లు అయ్యో తెచ్చుకునేంత. అబ్బాయిలు ఏడకూడదు అంటారు కదా. అదే కదా, అదే నేను అంటున్నా. ఏడిస్తే చాలా ఆడవండి, మీరు కూడా హ్యాపీగా ఆడవండి. హ్యాపీ వీపింగ్ అని చెప్తున్నా, హ్యాపీ బ్లీడ్ అని చెప్పి ఒక ఉద్యమం వచ్చింది ఒకప్పుడు. అలాగే హ్యాపీ వీపింగ్ ఫర్ మెన్ అని చెప్తున్నా. ఆడవండి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని. మీకు గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాలన్నీ చేస్తారు, మళ్ళీ వచ్చి ఎప్పుడన్నా సందర్భం వస్తే ఇలా మాట్లాడతారు. ఇది చాలా పిచ్చ వ్యవహారం కింద ఉంది ఇతను మాట్లాడిందంతా. అతను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంటే కాస్టింగ్ కౌచ్ ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా జరుగుతుంది నేను చెప్తున్నా. వ్యభిచారం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా చేస్తున్నారు, ఇది కూడా చెప్తున్నా. మేల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది. ఒక సిరీస్ వచ్చింది తెలుసా మీకు నెట్ఫ్లిక్స్ లో? అది అట్లానే వెళ్తాడు అతను. డబ్బు అమ్మా, డబ్బు కోసం, డబ్బుకి శరీరాన్ని అమ్ముకునేటప్పుడు అవసరమైనప్పుడు ఆడవాళ్లే ఎందుకు అమ్ముకుంటారు? మగవాళ్ళు కూడా అమ్ముకుంటారు. ఇది అబ్బో, ఇది ప్రపంచంలో 9వ వింత 10వ వింత అని నేను ఇదేమన్నా కొత్త కల్చర్ ఏమో అనిపించట్లేదు. అవసరం అంటాను నేను, కల్చర్ గాక నేను వెళ్ళట్లేదు. అంటే ఇప్పటి వరకు అమ్మాయిల్ని లాగి పట్టడం, అమ్మాయిల్ని బెదిరించడం, అదే నేను అంటున్నా. అవసరం, డిమాండ్స్, కథ డిమాండ్ చేసిందని చెప్తారు కదా సినిమా వాళ్ళు. ఈయన కూడా సినిమా వాడే కదా, అందుకని చెప్తున్నా. కథ డిమాండ్ చేసింది కదా, మరి ఈయన విషయంలో కూడా కథ డిమాండ్ చేసింది కదా. ఒక హీరోయిన్ అడిగింది కదా ఈయన్ని, కాఫీకి రమ్మని అడిగింది కదా. కాఫీకి వెళ్ళినంత మాత్రానే కొంపలంటూ పోతాయి అంటే గనక దానంత బూతు మాట ఇంకొకటి లేదు. ఇది కావాలని మాట్లాడడం. కాఫీకి వెళ్తే ఏమవుద్దండి? మీరు వెళ్ళరు ఎవరితోనూ కాఫీకి, నేను వెళ్ళను ఎవరితోనూ కాఫీకి. ఒకవేళ కాఫీకి వెళ్ళిన తరువాత అక్కడ ఏదన్నా ఇబ్బందికర పరిస్థితి ఉంటే ఇంకొకసారి వాళ్ళ ఫోన్ని బ్లాక్ చేస్తాం, వాళ్ళతో మాట్లాడటం మానేస్తాం. ఇదేం పెద్ద వింత విచిత్రం అన్నట్లు ఇప్పుడు ఈయన చెప్పుకురావటం చూస్తే ఈ కాస్టింగ్ కౌచ్ విషయాన్ని నీరుగార్చడానికి మాట్లాడుతున్నట్లుగా, అదే మగవాళ్ళకి హక్కులు కావాలి, మగవాళ్ళకి కూడా పురుష కమిషన్ కావాలని కొంతమంది మహానుభావులు ఈ మధ్య ఎగురుతున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులే వస్తే చట్టాలు వస్తాయి, డోంట్ వర్రీ. మహిళలకు రాలా చట్టాలు? బాల్య వివాహాలకి వ్యతిరేకంగా చట్టం వచ్చిందా? మరి బాల్య వివాహాలు ఎవరికి చేస్తున్నారు? అబ్బాయిలకి చేస్తున్నారా అమ్మాయిలకి చేస్తున్నారా? అమ్మాయిలకే ఎక్కువ జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా. అలాంటప్పుడు దానికి వ్యతిరేకంగా చట్టం వచ్చింది. అలాగే వరకట్న నిషేధ చట్టం వచ్చింది. ఎందుకు? వరకట్నం అడుగుతున్నారు కాబట్టి వరకట్న నిషేధం ఎంతవరకు అమలు అవుతున్నాయి అనేది వేరే విషయం. చట్టాలు అయితే ఉన్నాయి. చట్టాలు అయితే డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, డొమెస్టిక్ వైలెన్స్కి వ్యతిరేకంగా చట్టం వచ్చిందా లేదా? అలాగే 498A దానికి చట్టం వచ్చిందా లేదా? మరి ఇలా రకరకాల చట్టాలు వస్తున్నాయి, ఇంకా కొత్త చట్టాలు వస్తున్నాయి. కొత్త చట్టాలు ఏంటి? పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చట్టం వచ్చింది. పని ప్రదేశాల్లో మగవాళ్ళ పట్ల లైంగిక వేధింపుల చట్టం అనేది రాలేదుగా. అది కూడా వచ్చేలా చేసుకోండి నిజంగా మీకు అంత ఉంటే. మీరు ఒకసారి చూడండి అసలు మహిళలు ఎంతమంది నిర్ణాయక శక్తులుగా ఉంటున్నారు, ఎంతమంది డైరెక్టర్స్గా ఉంటున్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్గా ఉంటున్నారు. అవును. మరి ఇలాంటప్పుడు మనం ఒక కామెంట్ చేసేటప్పుడు ఒక నింద లాంటిది ఇది ఒక రకంగా వేసేటప్పుడు ఒకసారి మనం మాట్లాడేదానికి ఏమైనా మనమే మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందా అని ఆలోచించాలి ఇలాంటివి మాట్లాడేటప్పుడు. అందుకే తింగరగా చాలా మంది నాతో కూడా వాదనలకు దిగుతుంటే నేను అదే చెప్తున్నా, నాయన ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి, మగవాళ్ళు కూడా హ్యాపీగా ఏడవండి, ఏడవటం నేర్చుకోండి, దుఃఖం తీరిపోతుంది, బాధ తీరిపోతుంది. మేము ఎట్లా అయితే పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని తిరుగుతున్నామో, ఎట్లా అయితే చిన్న చిన్న చాకులు పెట్టుకుని తిరుగుతున్నామో వాళ్ళు కూడా తిరగచ్చు, పెట్టుకోండి. ఇద్దరికి పనిచేస్తుంది కదా, అమ్మాయిలకి కాదు అబ్బాయిలు కూడా వాడచ్చు, అబ్బాయిలు కూడా వాడచ్చు. అంతే. కన్నీళ్ళు ఆడవాళ్ళకే కాదు మనుషులకు వస్తాయి. కన్నీటి గ్రంథులు కళ్ళల్లో మగవాళ్ళకి ఉంటాయి, ఆడవాళ్ళకి ఉంటాయి. అది స్పందించినప్పుడు వస్తాయి కన్నీళ్లు. మీలో స్పందన కరువు అయిందేమో, మీరు దాచిపెట్టుకుంటున్నారేమో. పైగా ఒక ఆడది మోసం చేసిందా అనే మాట అనిపించుకోవటం వీళ్ళకి ఇష్టం లేదు. హెరా నువ్వెంత చేతగానోడురా, ఆడదాని చేతిలో మోసపోయావా అంటారని వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయరు. ఇప్పుడు చాలామంది అబ్బాయిలు నాతో వాదనకు దిగేప్పుడు ఏమంటారంటే, అమ్మాయిలు కూడా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు కదా, అబ్బాయిలే కాదు అంటే కంప్లైంట్ చేయండి, ఆధారాలు పెట్టుకోండి. అవును,
పెట్టుకుని కంప్లైంట్ చేయండి, అంతే. తప్పే ఉంది. కానీ మీకేం అడ్డొస్తుంది? అహం అడ్డొస్తుంది. మగవాడు మోసపోవడం ఏంటి, మగవాడికి అన్యాయం జరగడం ఏంటి? పైగా వీళ్ళకి ఏంటంటే ఈ అన్యాయం గురించి మాట్లాడేదానికంటే కూడా ఈజీగా వాళ్ళకి కొన్ని వేస్ ఉన్నాయి దాని నుంచి బయటపడటానికి. మందు బుడ్లు పట్టుకోవటాలు దేవదాసుల్లాగా. ఏది నిజమే. సినిమా వచ్చిందా ఏమన్నా? ఒక మగవాడు మోసం చేస్తే ఆడది ఆడపిల్ల. మందు తాగినట్టు ఎక్కడా వచ్చిందా? రాలా. జుట్లు పెంచేసుకుని గడ్డాలు పెంచేసేసుకుని ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? మీరు కూడా మాలా ధైర్యంగా ఉండండి. అసలు నిజంగా మీకు అన్యాయం జరిగింది అని కనుక నన్ను అప్రోచ్ అవ్వడం చాలా ఈజీ. ఏ మీడియా హౌస్ని అడిగినా నా నెంబర్ ఇస్తారు, కాల్ చేయండి, నాకు అంతే మాట్లాడతాను. ఇప్పుడు నేనేమి ఇక్కడ కూర్చోలే కట్టగట్టుకుని. ఆడవాళ్ళందరూ పవిత్రమైన ఉద్దేశాలతో ఉంటారు. అసలు ఆడవాళ్ళకి అన్యాయం చేయటమే రాదు, మోసం చేయటం అసలే రాదు. సోషల్ యాక్టివిస్ట్. సో సమాజంలో ఓన్లీ ఆడవాళ్లే లేరు, మగవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మగవాళ్ళ తరపు నుంచి కూడా పోరాడతారు. ఖచ్చితంగా. నేను మానవ హక్కుల కోసం పోరాడుతున్నా, అంతేగాని స్త్రీల హక్కుల కోసమే కాదు. కాకపోతే స్త్రీల హక్కుల గురించి, స్త్రీల బాధల గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడతామంటే సమాజంలో స్త్రీకి ఎక్కువ కష్టాలు ఉన్నాయి కాబట్టి, పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ ఇప్పుడు మన దేశంలో ఆడపిల్లని పుట్టనివ్వరు, మగపిల్లవాడిని పుట్టనివ్వని పరిస్థితులు ఉన్నాయా చెప్పండి? మగపిల్లోడైతే చంపేస్తారా ఎవరన్నా? డిటెక్ట్ చేసిన తర్వాత మగపిల్లాడు అయితే అబార్షన్ చేయిస్తారా? దీనికి నాకు సూటిగా సమాధానం చెప్పండి. ఆ తరువాత ఆడపిల్లకి ఒక రకమైన తిండి, మగపిల్లవాడికి ఒక రకమైన తిండి పెడతారు. ఆ తరువాత ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్కి పంపించి మగపిల్లవాడిని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. మా ఇంట్లో కూడాను అదే మరి. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఇంట్లో అబ్బాయి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారు. ఇదంతా అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఒక మగపిల్లాడు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అన్నాడు అనుకో, సరే అమ్మా నువ్వు చేసుకోవాలనిపించినప్పుడే చేసుకో అంటారు. అదే ఆడపిల్లకి ఆ హక్కు ఉందా? లేదు. మళ్ళీ ఆడపిల్లకి ఆస్తి హక్కు ఉందా పూర్తిగా? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ ఆడపిల్ల నేను ఒక ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే చేసుకొని ఇస్తున్నారా? ఇలా 14 అంశాలు ఉన్నాయి ఆడ మనిషి జీవితంలో, ఒక స్త్రీ జీవితంలో 14 అంశాలు ఉన్నాయి. ఈ 14 అంశాలని ఆధారంగా చేసుకొని ఒక రీసెర్చ్ బయటకు వస్తే దాని ప్రకారం ఆ 14 అంశాల్లో భారతదేశము ఎన్నో స్థానంలో ఉందంటే 121వ స్థానంలో ఉంది. సిగ్గుపోద్ది మనకి. ఇట్లాంటి దేశంలోనంట ఆడవాళ్ళ వల్ల ఈయనకి ఇబ్బందులు వచ్చినాయి అంట. రమ్మనండి మాట్లాడదాం, అదే నిజంగా వస్తే చూద్దాం. ఇప్పుడు ఈయనంటూ ఒక వాయిస్ వినిపించారు కాబట్టి పాపం ఇంకెంతమంది అబ్బాయిలు ఎంత బాధపడుతున్నారు. లేదు, మనం వాళ్ళ పట్ల కూడా అవసరమైతే నిజంగా సమస్యలు బాగా ముదిరిపోయినాయి, ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్ళ పురుష కమిషన్ కోసం నేను కూడా ట్రై చేస్తాను. కాదు, మొన్న పేరు తీయట్లేదు లేదు కావాలని బెంగళూరులో మా ఆవిడ ఇంత టార్చర్ పెట్టింది, మా అత్తగారు ఎంత టార్చర్ పెట్టింది అని సూసైడ్ చేసుకున్నారు ఒక ఆయన, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలా ఒక 2-3 ఇన్సిడెంట్స్ వచ్చాయి. చూడండి మగ సమాజం అంతా ఫేస్బుక్ ఎక్కడ చూడండి, చూసారా అబ్బాయిలకి అంత కష్టం ఇంత కష్టం అంటారు. ఆ అబ్బాయి మరణాన్ని తక్కువ చేయడం కాదు, ఆయన కష్టాన్ని తక్కువ చేయడం కాదు, ఆయన ఏడుపుని తక్కువ చేయడం కాదు. పర్సంటేజ్ నీకు 1-2 సంఘటనల మనం లెక్కేసుకుంటే బట్ ఎంతమంది అమ్మాయిలు కిరోసిన్ స్టవ్లకు బలైపోయిన ఆడవాళ్ళు ఎంతమంది, గ్యాస్ స్టవ్లకు బలైపోయిన ఇప్పటికి ఈ రోజు పెట్రోల్ పెట్టి తగలబెట్టేస్తున్నారు పిల్లల్ని, మైనర్ బాలికల్ని. వాటి గురించి వాళ్ళది తక్కువ అనట్లేదు, కానీ నువ్వు పర్సంటేజ్ చూస్తే చిన్న పిల్లలు కదా, బతుకులు ఇలా చిదిమేస్తున్నారు. దాని గురించి గొంతు రావట్లేదు. అబ్బా మాకు అన్యాయం జరిపోయింది అంటారు అబ్బాయిలు. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.